బెలూచిస్తాన్ అడ్డుపెట్టి చైనాకి చెక్ పెట్టిందా మోడీ సర్కార్? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించి కథనం చూద్దాం. బెలూచిస్తాన్ పీఓజేకేల్ని భారత్ విజయవంతంగా విడగొట్టగలదు ప్రస్తుత ఆర్థిక సైనిక రాజకీయ బలంతో. భారత ఆర్థిక సైనిక బలాల్ని ఇప్పటికిప్పుడు బలహీనపరచడం కష్టం, కానీ రాజకీయ స్థిరతని కృత్రిమంగా సృష్టించవచ్చు. మోడీజీ, అజిత్ దోవల్, జయశంకర్ గారి కాంబినేషన్ విచ్ఛిన్నం చేయగలిగితే బీజేపీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించగలగవచ్చు అనే ఓ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తున్నారు దేశంలో ఉన్న ప్రత్యర్థులు. చైనా, అమెరికాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాయి. మోడీజీ నిర్ణయం తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది అమలయ్యేదాకా కఠినంగా వ్యవహరిస్తారు. ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు అది విదేశాల విషయంలో అయితే జయశంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో సుదీర్ఘంగా చర్చిస్తారు. మనం అజిత్ దోవల్ గారిని ఒక గూఢచారిగా అనుభవం ఉన్న అధికారిగా చూస్తాం, కానీ జయశంకర్ గారిని ఒక డిప్లొమాట్గా చూస్తాం. కానీ అది నిజం కాదు. ఏ దేశ గూఢచార సంస్థ అయినా సరే ఆయా దేశాల్లో ఉండే తమ రాయబార కార్యాల ద్వారానే ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. అంబాసిడర్ మరియు రాయబార కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి ఆయా దేశాల చట్టాల నుండి రక్షణ ఉంటుంది కాబట్టి ఏ దేశం కూడా రాయబార సిబ్బందిని అరెస్ట్ చేయదు. కాకపోతే గూఢచర్యానికి పాల్పడినట్టు గుర్తించిన రాయబార కార్యాలయ సిబ్బందిని దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా కోరతాయి. జయశంకర్ గారు పలు దేశాల్లో రాయబారిగా పనిచేసిన రాతో కలిసే పనిచేశారు. మోడీజీ ఏరికోరి జయశంకర్ గారిని విదేశాంగ మంత్రిగా నియమించడం అనేది వ్యూహాత్మకంగా చేసింది. రష్యా, చైనా, అమెరికా దేశాల్లో రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది జయశంకర్ గారి. కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్తో పాటు పరిచయాలు కూడా ఉంటాయి. అజిత్ దోవల్ గారితో జయశంకర్ గారు కలవడం వలన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. విదేశీ వ్యవహారాల విషయంలో అజిత్ దోవల్ గారికి, జయశంకర్ గారికి మంచి పట్టు దొరికింది. నిర్ణయం తీసుకోవాలంటే మోడీజీకి వివరంగా చెప్పాలి. మన దేశానికి ప్రయోజనకారిగా ఉంటే వెంటనే మోడీజీ ఒప్పుకుంటారు. విషయం ఏదైనా సరే మోడీజీ, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు. యూరోప్ కావచ్చు, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు కావచ్చు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి రాజకీయ ఆశ్రయం కావచ్చు, ఇలా ప్రతి విషయంలోనూ ఈ ముగ్గురు నిర్ణయాలు ఉన్నాయి. బయటికి యూరోప్ మరియు అమెరికా దేశాలు జయశంకర్ గారిని పొగుడుతున్న లోపల రగిలిపోతున్న మాట వాస్తవం. విదేశాల నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అజిత్ దోవల్ గారు ఇస్తే దాన్ని ఆధారం చేసుకుని జయశంకర్ గారు అంతర్జాతీయ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకి ధీటుగా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో ఏమన్నా మార్పులు వచ్చాయని చెప్పుకోవాల్సి వస్తే అది జయశంకర్ గారికి ముందు, జయశంకర్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సిందే. యూరోప్కి కానీ అమెరికాకి కానీ ఓ రాజకీయ నాయకుడు భారత విదేశాంగ మంత్రిగా ఉండాలని కోరుకుంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడు విదేశాంగ మంత్రిగా ఉంటే ఒప్పందాల మీద సంతకాలు పెట్టి ఫైల్స్ మార్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి మమ అనిపించేస్తారు. అంతర్జాతీయ వేదికల మీద విలేకరుల సమావేశంలో ముక్తసరిగా సమాధానాలు ఇస్తారు. అదే ఒక అనుభవం ఉన్న డిప్లొమాట్ విదేశాంగ మంత్రి అయితే తడుముకోవాల్సిన అవసరం ఉండదు. యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికన్ జర్నలిస్టుకి జయశంకర్ గారు ఇచ్చిన సమాధానాలు మునుపెన్నడూ వాళ్ళు విని ఉండరు. విదేశీ జర్నలిస్టులు పదే పదే జయశంకర్ గారిని టార్గెట్ చేస్తూ వస్తున్నా ఇప్పటి వరకు జయశంకర్ గారు తడుముకోలేదు సరి కదా, చాలా డిప్లొమాటిక్గా చురకలు వేస్తూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నలిస్టులకి జయశంకర్ గారు ఎప్పటికీ ఒక కొరకరాని కొయ్యే. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు విషయంలో 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం, కానీ ఫ్యూ మిలియన్ 744 మిలియన్ యూరోప్ ప్రజలను అడిగి తెలుసుకోలేము అని సమాధానం ఇచ్చారు జయశంకర్ గారు. ఇట్లాంటి సమాధానం రాజకీయ నాయకుడి నుండి రాదు, డిప్లొమాట్ నుండి మాత్రం వస్తుంది. అజిత్ దోవల్ గారి ఫీడ్బ్యాక్ ఉందని వాళ్ళకి తెలుసు. మోడీజీ రాజీనామా చేస్తే చాలు, బీజేపీ ప్రభుత్వం ఉండకూడదని కోరుకోవట్లేదు వాళ్ళు. ఎందుకని మోడీజీ రాజీనామా చేస్తే అజిత్ దోవల్ గారు కూడా రాజీనామా చేస్తారు. 2024లో మోడీజీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలో వయసు మీద పడుతుంది కాబట్టి నాకు బాధ్యతలు అప్పచెప్పొద్దని అజిత్ దోవల్ గారు మోడీజీని అభ్యర్థిస్తే దానికి మోడీజీ తిరస్కరిస్తూ మీరు ఎన్ఎస్ఏగా ఉండాల్సిందని ఒప్పించి తిరిగి బాధ్యతలు అప్పచెప్పారు. మోడీజీ రాజీనామా చేస్తే అజిత్ దోవల్ గారు రాజీనామా చేస్తారు. కాబట్టి ప్రధానమంత్రి, ఎన్ఎస్ఏల స్థానాల్లో కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి దూకుడు తగ్గిపోతుంది తాత్కాలికంగా. 2014 నుండి పదవిలో ఉంటున్నారు కాబట్టి చాలా విషయాల విషయంలో టూకీగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మోడీజీకి వెంటనే తన నిర్ణయం చెప్పేస్తారు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు చర్చలు జరుగుంటాయి కాబట్టి. కొత్త ప్రధాని మరియు ఎన్ఎస్ఏలు వస్తే అర్థం చేసుకోవడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ పాత వాటిని అదే ఊపుతో కొనసాగించడానికి కనీసం 1 సంవత్సరం చాలు ప్రత్యర్థులకు దేశంలో పరిస్థితులను తల్లకిందులు చేసేయడానికి. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక పెద్ద కుట్రే దాగుంది. బీజేపీ వర్సెస్ సీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మీద సెటైర్ వేసినట్టుగా ఉందని అందరూ అనుకుంటున్నారు, కానీ అసలు విషయం వేరు. అణుబాంబు పేలిన తర్వాత రేడియేషన్ విడుదలవుతుందని అందరికీ తెలుసు. రేడియేషన్ తట్టుకుని బ్రతకాల కీటకాల్లో బొద్దింక ప్రథమ స్థానంలో ఉంటుంది. రేడియేషన్ తట్టుకుని మరీ బతుకుతుంది బొద్దింక. అంటే మీరు ఎంత అణచివేతకు పాల్పడ్డా బీజేపీ వాళ్ళు బ్రతికే ఉంటుంది కాక్రోచ్ జనతా పార్టీ అనే సందేశం ఇవ్వడానికే ఆ పేరు పెట్టారు. జంజీని ఏదో విధంగా రెచ్చగొట్టే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేశాడు జార్జ్ సోరోస్. ఆపరేషన్ గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం జార్జ్ సోరోస్, సిఐఏ, చైనాలు సంయుక్తంగా పనిచేశాయి. బెలూచిస్తాన్, పీఓజేకే, ఖైబర్ పఖ్తూన్వాల్ని ఆపడానికి గ్రేటర్ బంగ్లాదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా భారత్ని అదుపులో ఉంచుతూ మోడీజీ మీద ఒత్తిడి పెంచి రాజీనామా చేయించాలని ప్లాన్. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్లానే విఫలమైనటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.
ఈ వ్యవహారాల విషయంలోనే చాలా క్లియర్‌గా జాగ్రత్తగా స్టెప్పులు వేసుకుంటూ రావడంతోనే వల్ల కానటువంటి పరిస్థితి అయితే ఉంది అన్నది స్పష్టమవుతోంది. అణుబాంబు పేలిన తర్వాత రేడియేషన్ విడుదలవుతుందని మనందరికీ తెలుసు. దాన్ని తట్టుకు నిలబడేటట్టు బొద్దింక పేరు ఇక్కడ పెట్టడం వెనకాలన జార్జ్ సోరోస్ ప్లానింగే ఇక్కడ ఉంది. బెలూచిస్తాన్ పీఓజేకే ఖైబర్ పఖ్తూన్వాలను ఆపడానికి గ్రేటర్ బంగ్లాదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలని విడదీయాలన్నటువంటి ప్లాన్ ఒక ఎత్తు అయితే, మమత గెలవగానే విజయోత్సవం పేరుతో దాడులు చేసి రెచ్చగొట్టి ఆపై అల్లర్లని దేశమంతా విస్తరించాలని ప్లాన్ చేశారు. మూలాలు వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్లో ఉన్నాయి. అజిత్ దోవల్ గారి వ్యూహం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ఆర్ఎన్ రవి గారు కొత్త గవర్నర్గా వెస్ట్ బెంగాల్కి నియామకం. ఆర్ఎన్ రవి గారు 1976 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, కేరళ క్యాడర్. అజిత్ దోవల్ గారు కూడా కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆర్ఎన్ రవి గారు ముందు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టి కౌంటర్ ఇన్సర్జెన్సీలో ప్రావీణ్యం సంపాదించారు. అటు తర్వాత సిబిఐలో పనిచేశారు. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా మరియు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి డిప్యూటీగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. 2019 నుండి 21 వరకు నాగాలాండ్ గవర్నర్గా, 21 నుండి 26 వరకు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. మార్చి 12, 2026 వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. వెస్ట్ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఆర్ఎన్ రవి గారిని గవర్నర్గా నియమించడం వెనకాల వ్యూహం ఉంది. ఆర్ఎన్ రవి గారు కౌంటర్ ఇన్సర్జెన్సీ స్పెషలిస్ట్, అంటే విదేశాల నుండి మన దేశంలోకి చొరబడ్డానికి ప్రయత్నించే వాళ్ళని అడ్డుకోవడం, అరెస్ట్ చేయడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్న ప్రాంతాలను పరిశీలిద్దాం. మొత్తం 10 జిల్లాలు వెస్ట్ బెంగాల్తో బంగ్లాదేశ్కి సరిహద్దులు కలిగి ఉన్నాయి. అవి ఉత్తర 24 పరగనాల జిల్లా, దక్షిణ 24 పరగనాల జిల్లా, ఉత్తర దినాజ్పుర జిల్లా, దక్షిణ దినాజ్పూర్ జిల్లా, నదియా జిల్లా, మాల్టా జిల్లా, ముర్షిదాబాద్, డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి. సరిహద్దు చెక్ పోస్టులు చూస్తే కూచ్ బెహార్ జిల్లాతో బంగ్లాదేశ్కి 549 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఉత్తర 4 పరగనాల జిల్లాలో మేజర్ క్రాస్ పాయింట్ ఉంది. బంగ్లాదేశ్తో అటు ఇటు రాకపోకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పెట్రపోల్ క్రాస్ పాయింట్ దగ్గర ఇక్కడ అవినీతి ఎక్కువ, డబ్బులు తీసుకుని వదిలేస్తుంటారు. ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దుల దగ్గర ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు నుండి ప్రజలు బంగ్లాదేశ్లోకి వెళ్ళడం రావడం ఎక్కువగా జరుగుతున్నది. ఈ విషయాన్ని ఆర్ఎన్ రవి గారు తాను కౌంటర్ ఇన్సర్జెన్సీ మీద పనిచేస్తున్నప్పుడే కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగే అక్రమ చొరబాట్ల గురించి రాశారు. జిల్లా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, బీఎస్ఎఫ్ చెక్ పోస్టులు పెట్టిన ఉపయోగం ఉండదని, ఆ జిల్లా మొత్తం సరిహద్దులు మూసేసి కంచె నిర్మిస్తే కానీ సమస్య పరిష్కారం కాదని చెప్పారు. ఏప్రిల్ 23, 29లో 2 విడతలుగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగింది. కానీ ఓ నెల ముందు గవర్నర్గా ఆర్ఎన్ రవి గారి నియామకం జరిగింది. అంతకుముందే కౌంటర్ ఇన్సర్జెన్సీలో పనిచేసినప్పుడు కేంద్ర హోంశాఖకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలతో పాటు కొత్తగా మరిన్ని కీలకమైన విషయాలు తెలియజేస్తూ కొత్త నివేదిక ఇచ్చారు రవి గారు. ఆర్ఎన్ రవి గారు ఇచ్చిన నివేదికలో మమత భవిష్యత్తు ఏంటో వివరంగా తెలియజేశారు. మమత భారతదేశ ప్రధాని అవ్వాలని కోరుకోవట్లేదు. మమత గ్రేటర్ బంగ్లాదేశ్కి ప్రధాని అవ్వాలనే వ్యూహాలతో పనిచేస్తూ వచ్చింది. నెక్స్ట్ ది 4th ఎపిసోడ్ కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం.